వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ డేట్ ఎక్స్టెండ్ చేశారనేది ఎస్టర్డే మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్గా ప్రెస్ నోట్ కూడా వచ్చింది. ఆ ప్రెస్ నోట్ కూడా మీకు చూపిస్తాను. అండ్ రీజన్ ఏంటి అంటే న్యూగా సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి. సో ఆ డీటెయిల్స్ అన్నీ క్లారిటీ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బీటెక్లో మరో 10,000 సీట్లకు పైగా పెరగనున్నాయి. 7 నుంచి 8,000 వరకు సీట్ల కన్వర్షన్కు అనుమతి ఇచ్చిన ఉండగా మరికొన్ని సీట్లు పెంపునకు సంబంధించి ఉన్నవి. ఆయా సీట్లకు సోమవారం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో వెబ్సైట్ మొదటి విడత వెబ్ ఆప్షన్ నమోదుకు గడువు 17th వరకు పొడిగించారు. సో దీనికి సంబంధించి అఫీషియల్గా వెబ్సైట్ వాళ్ళు చైర్మన్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 17 ఇన్ వ్యూ ఆఫ్ అడిషనల్ సీట్స్ టు బీ కన్సిడర్డ్ ఫర్ కౌన్సిలింగ్లో అడిషనల్ సీట్స్ కన్సిడర్ చేయడానికే వెబ్ ఆప్షన్స్ డేట్ ఎక్స్టెండ్ చేశామనేది క్లియర్గా ఇచ్చారు. సో న్యూగా యాడ్ అయిన సీట్స్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. న్యూ సీట్స్ అయితే యాడ్ అవుతున్నాయి కాబట్టి దీనికి తగ్గట్టుగా మీ వెబ్ ఆప్షన్స్ కూడా ఉండాలి. సో ఫస్ట్ ఫేజ్లోనే సీట్స్ యాడ్ చేయడం అనేది రియల్గా గుడ్ న్యూస్. సో అందరికీ ఆల్ ద బెస్ట్. మంచి కాలేజీలో సీట్ రావాలి అందరికీ. థ్యాంక్ యూ.